పొలం బాటలో భాగంగా కరీంనగర్ జిల్లా బోయినపల్లిలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పొలంబాట కార్యక్రమంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ ముగ్దంపూర్లో ఎండిపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించారు. ఈ క్రమంలో అన్నదాతలను పరామర్శించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. మరి కాసేపట్లో మిడ్మానేరు రాజరాజేశ్వర జలాశయాన్ని పరిశీలించనున్నారు. తరువాత సిరిసిల్ల తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మీడియా సమావేశంలో కేసీఆర్ ఒక కీలక ప్రకటన చేయనున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. పోయిన సంవత్సరం సార్ కేసీఆర్ పొలంబాటకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తంగా కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం అటు కరీంనగర్ నియోజకవర్గంలోని ముగ్దుంపూర్ లో రైతులతో మాట్లాడుతున్న సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డకు 10,000 మంది రైతులతో కలిసి వెళ్దాం, అక్కడ ధర్నా చేద్దామంటూ ముగ్దుంపూర్ లో ఉన్న రైతులతో ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎకరాకు ఎండిపోయిన పంట పొలాలకు ఎకరాకు ఖచ్చితంగా 25,000 రూపాయలు ఇవ్వాల్సిందే, ఇచ్చేదాకా పోరాడదామంటూ ఆయన రైతులతో వ్యాఖ్యలు చేశారు. సో ప్రస్తుతం కరీంనగర్ నియోజకవర్గంలో ఆయన పర్యటన ముగిసింది. తర్వాత చొప్పదండి నియోజకవర్గంలో పర్యటన కొనసాగుతోంది. బోయినపల్లి మండలంలోని రైతులతో ప్రస్తుతం కేసీఆర్ మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి ఎండిపోయిన మిడ్మానేరును పరిశీలించి నేరుగా సిరిసిల్ల నియోజకవర్గంలోని తెలంగాణ భవన్ కు ఇక్కడికి రాబోతున్నారు. ఆ తర్వాత ఇక్కడే ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. అయితే ఇప్పటికే కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ లో ఇంపార్టెంట్ ప్రకటన చేస్తారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ప్రకటించాయి. ఆ ప్రకటన ముగ్దుంపూర్ లో రైతులతో చెప్పినట్టే ఉంటుందని మనకు స్పష్టంగా తెలుస్తోంది. కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ 24 గంటల పాటు దీక్ష చేస్తారు, లేదా ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష ఉండే అవకాశం ఉంది రైతుల పక్షాన అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో కాసేపట్లో ఆయన సిరిసిల్లలోని తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. మరి ఆ ప్రకటన ఏమై ఉంటుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ముందుకు